హాయ్ అండి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ వీడియో నేనెప్పుడో అప్‌లోడ్ చేయాలి. ఆ రోజు అనుకోకుండా అమ్మా, నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇది పోస్ట్ చేయలేకపోయాను. ఆ రోజు మేమైతే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అయితే చేసుకున్నాం. ఆ నైటు చక్కగా అందరం ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకొని, అందరం ఒక దగ్గర కూర్చొని సరదాగా తిని, ముగ్గులు పెట్టుకొని, నైట్ బీచ్‌కి వెళ్ళి చాలా చాలా ఎంజాయ్ చేశాము. అనుకోకుండా డాడీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి ఇంటికి రిటర్న్ అవుతుండగా అనుకోకుండా అలా జరిగింది. అందువల్ల ఈ వీడియో అయితే లేట్ అయ్యింది. మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో, ఎలా ఉన్నామో అంతా ఈ వీడియోలో ఉంటుంది చూడండి. చికెన్ బిర్యానీ నేను చేశాను. మటన్ కర్రీ అమ్మ కుక్ చేశారు. చికెన్ ఫ్రై ఏమో ఆయన కుక్ చేశారనమాట. మా వారికి కుకింగ్ చేయడం అన్నా, కుకింగ్ చేసింది నలుగురికి పెట్టాలన్నా చాలా ఇష్టం అనమాట. ఆయనకది హాబీ. ఇష్టంగా కుక్ చేస్తారు. ఫుడ్ తిన్నా సరే అంతే ఇష్టంగా తింటారు. అంతే హ్యాపీగా అందరం తిన్నాం. మా యక్షిత్ అయితే ఆ నైట్ అల్లరి మామూలుగా చేయలేదసల. వాడి అల్లరి చూసి మేమే షాక్ అయిపోయాం. ఆ తర్వాత ఇలా రంగోలీ పెట్టాను. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. నేను ఒక డిజైన్ అనుకుంటే ఇంకోలా వేశాననమాట. నేను అనుకున్న డిజైన్ ఇలా వచ్చేసింది. ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లో పనంతా క్లియర్ చేసుకొని బీచ్‌కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్‌కి మేము 10:30 ఆ టైంలో స్టార్ట్ అయితే 12 ఇలా అయ్యిందనమాట రీచ్ అయ్యేసరికి. అక్కడైతే రష్ బీచ్‌లో నార్మల్‌గా లేదు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట అంత రష్ ఉంటదని. నేనైతే న్యూ ఇయర్‌కి బీచ్‌కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అస్సలు నార్మల్‌గా లేదు. చాలా అంటే చాలా రష్‌గా ఉంది. అంటే మనిషి పక్కన మనిషి నడవడానికి కూడా ఖాళీ లేదనమాట. అంత రష్‌గా ఉంది. మేము బీచ్‌కి వెళ్ళేసరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. కార్ పార్క్ చేయడానికి కూడా ఖాళీ లేకపోతే ఈయన చాలా దూరం వెళ్ళి కార్ పార్క్ చేసి తిరిగి మా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి మేము ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం అయితే నేనైతే బీచ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం కూడా. నైట్ చాలా సేపు బీచ్‌లో ఉండి ఎంజాయ్ చేసి తిరిగాం. యక్షిత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అందరం న్యూ ఇయర్ విష్‌లు చేసుకొని అక్కడ యూత్ అయితే డాన్సులు, ఆటలు, పాటలు నార్మల్‌గా లేవు. కేక్ కటింగ్స్ అసలు ఏది ఖాళీ లేదు. చాలా రష్ ఉంది బీచ్. డాన్సులయితే నార్మల్‌గా చేయలేదు. అక్కడ కొద్దిసేపు నిల్చొని ఆ డాన్సులయి చూసుకొని అలా కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. ఈలోగా ఈయన అక్కడ హ్మ్, గ్లాసెస్ ఉంటాయి కదా! ఎల్ఈడీ లైట్ వెలిగేలాంటివి తెస్తే నేను, అమ్మ అవి పెట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకొని చాలాసేపు అలా బీచ్‌లో తిరిగామనమాట. ఆ తర్వాత ఈయన, యక్షిత్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకుంటూ రోడ్డు మీద కనిపించే వాళ్ళందరికీ విష్ చెప్పుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ అలా నడుచుకొని కార్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే మాకు 2:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఉండడానికి పోలీసులు ఒప్పుకోలేదనమాట. వెళ్ళిపోండి అని అన్నారు. సో అందువల్లే వచ్చేసాం. లేదా అనుకుంటే ఆ నైట్ అంతా బీచ్‌లోనే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత నేను కూడా వాళ్ళిద్దరి మధ్యలో యాడ్ అయ్యి విష్ చేశాను. అలా విషెస్ చెప్పుకొని అలా ఎంజాయ్ చేస్తూ అలా రోడ్డు మీదకి వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 2:30, 3 అయిపోయింది. ఆ 3 అప్పుడు పడుకుని అసలు ఆ మార్నింగ్ అయితే వేగంగా లెగిసిపోవాల్సి వచ్చింది. ఈయన మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు.